దక్షిణ భారతదేశపు జీవనాడి రాయలసీమ రైతాంగపు ఆశల వారధి తుంగభద్ర ప్రాజెక్టు. ఒక చారిత్రాత్మక మలుపు వద్ద నిలిచింది తుంగభద్ర ప్రాజెక్టు. 70 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే సీజన్లో 33 గేట్లను మార్చి సరికొత్త రికార్డు సృష్టించింది యంత్రాంగం. గత ఏడాది 19వ గేటు కొట్టుకుపోయినప్పుడు అన్నదాతల గుండెల్లో ఆందోళన మొదలైంది. కానీ నేడు అదే డ్యాం సరికొత్త హంగులతో సిద్ధమైంది. అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసిన ఆ మహాయజ్ఞంపై మెగా 9 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. తుంగభద్ర నదిపైన కీలక ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర డ్యామ్ రాయలసీమ జిల్లాలకు జీవనాడి లాంటిది. సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా కూడా గేట్లన్నీ పూర్తి స్థాయిలో పాడైపోయిన పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత ఒకేసారి 33 గేట్లను, పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను పనులను చేపట్టింది. ప్రస్తుతం గేట్ల మార్పిడి చేపట్టడంతో ఆయకట్టు రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సీజన్లోనే పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే తుంగభద్ర డ్యామ్ పైన గేట్ల పనులు ఎంతవరకు సాగుతున్నాయి, అంటే ఎలాంటి పర్యవేక్షణ జరుగుతుంది, ఎంతవరకు సాగుతున్నాయి, ఈ సీజన్లోనే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మెగా 9 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. తుంగభద్ర డ్యాం కర్ణాటకలోని హోస్పేట్ వద్ద తుంగ, భద్ర నదుల కలయికతో ఏర్పడిన అద్భుత కట్టడం. 1948లో పునాదిపడి 1953లో పూర్తయిన ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరందిస్తోంది. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు ఇది జీవనాడి. దాదాపు 7 దశాబ్దాల క్రితం అమర్చిన ఈ గేట్లు కాలక్రమేణా తుప్పుపట్టి యాంత్రికంగా బలహీనపడ్డాయి. గతంలో చిన్న చిన్న మరమ్మతులు చేసినా శాశ్వత పరిష్కారం వైపు ఎవరూ ఆలోచించలేదు. కానీ ఈ ఏడాది వచ్చిన వరదలు ఈ డ్యాం భద్రతపై పెను సవాల్ను విసిరాయి. రాయలసీమ రైతాంగం భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో ఈ డ్యాం ఆధునికీకరణ అనివార్యంగా మారింది. ఆగస్టు నెల తుంగభద్ర డ్యాం చరిత్రలో ఒక గడ్డు కాలం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. సరిగ్గా అదే సమయంలో 19వ నెంబర్ క్రస్ట్ గేట్ చైన్ లింక్ తెగి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. సెకనుకు లక్షల క్యూసెక్ల నీరు వృధాగా సముద్రం పాలవుతుంటే ఆయకట్టు రైతుల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. డ్యాం ఖాళీగా అయిపోతే ఈ ఏడాది పంటల పరిస్థితి ఏంటని కోట్లాది మంది ఆందోళన చెందారు. ఆ క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించారు. ఒక్క చుక్క నీరు కూడా వృధా కాకూడదనే సంకల్పంతో నిపుణుల కమిటీని రంగంలోకి దించారు. కన్నయ్య నాయుడు వంటి డ్యాం మేనేజ్మెంట్ నిపుణులతో నిరంతరం చర్చిస్తూ స్టాప్ లాంగ్ గేట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టాప్ లాంగ్ గేట్ వేయటం అనేది ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే. కానీ సమస్య తీవ్రతను గుర్తించిన కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసింది. అప్పటికే తుప్పుపట్టిన మిగిలిన 32 గేట్లు కూడా ప్రమాదకరంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరించారు. దీంతో మొత్తం 33 గేట్లను మార్చాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఇటువంటి పనులకు సంవత్సరాల కాలం పడుతుంది. కానీ వచ్చే వర్షాకాలంలోపే పనులు పూర్తి చేయాలని డెడ్లైన్ విధించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఈ ప్రాజెక్టును తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. నిధుల కొరత లేకుండా చూడటమే కాకుండా కర్ణాటక ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనులను పరుగులు పెట్టించారు. నిజంగా అది ఒక అసాధారణమైన పోరాటం. ఒకవైపు ప్రాజెక్టులో నిండుగా నీరు ఉంది, మరోవైపు పాత గేట్లను తొలగించాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా పెను ప్రమాదం సంభవిస్తుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మన ఇంజనీర్లు, నిపుణులు చూపిన ప్రతిభ అమోఘం. కేవలం గేట్లు మార్చడమే కాదు, అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త గేట్లను ఎలా తయారు చేశారు? రాత్రింబవళ్లు అక్కడ జరిగిన పనుల వెనుక ఉన్న శ్రమ ఏంటి?
ఇది కేవలం 2 రాష్ట్రాల మధ్య వ్యవహారం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఎంతో కీలకం. సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణుల పర్యవేక్షణలో డిజైన్లను ఖరారు చేశారు. దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థల నుంచి అత్యాధునిక గేట్లను తయారు చేయించారు. ఒక్కో గేటు బరువు, దాన్ని మోయగలిగే సామర్థ్యంపై అనేక పరీక్షలు నిర్వహించారు. వర్షాకాలం ముగిసిన వెంటనే నీటి నిల్వను జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ పాత గేట్లను తొలగించే ప్రక్రియను ప్రారంభించారు. సాధారణంగా ప్రాజెక్టులో నీరు ఉన్నప్పుడు గేట్లు మార్చడం చాలా రిస్క్తో కూడుకున్న పని. కానీ ఇంజనీర్లు తమ ప్రాణాలకు తెగించి స్టాప్ లాంగ్ గేట్ల రక్షణలో ఈ భారీ క్రేన్లను ఉపయోగించి పాత ఇనుప కవచాలను తొలగించారు. టెక్నాలజీని వాడుకుంటూ ప్రమాదాలను అధిగమించిన తీరు అద్భుతం. పనులు జరుగుతున్న తీరును చూస్తుంటే ఒక భారీ యుద్ధ విమాన వాహక నౌకను నిర్మిస్తున్నంత హడావుడి కనిపించింది. రాత్రి పగులు అనే తేడా లేకుండా 3 షిఫ్ట్లో పనులు సాగాయి. వెల్డింగ్ సెట్ల నుంచి వచ్చే నిప్పు కణికలు, భారీ క్రేన్ల చప్పుళ్లు తుంగభద్ర తీరంలో మారుమోగాయి. ఒక గేటు అమర్చటం పూర్తి కాగానే మరో గేటు సిద్ధంగా ఉండేలా లాజిస్టిక్ ప్లాన్ చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ స్వయంగా హోస్పేట్లోనే ఉండి క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను అక్కడికక్కడే పరిష్కరించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్లతో సమన్వయం చేసుకుంటూ అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తకుండా చాకచక్యంగా వ్యవహరించారు. నిధుల ప్రవాహం, పని వేగం రెండూ సమాంతరంగా సాగాయి. రైతులు పడేటువంటి ఒక పంటని పండించడానికి రైతులు ఎంత కష్టపడతాడు, ఆ కుటుంబం ఎంత పెట్టుబడి పెడుతుంది, ఆ కుటుంబం ఎన్ని త్యాగాలు చేస్తుంది అనేటువంటిది మాకు తెలుసు. కాబట్టే ఆ రైతుకి తన పొలంలో తాను చూసుకుంటే నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది అన్నట్టుగా మేము చేశాం. ఆ రోజు ఒక గేటు కొట్టుకుపోతే తల్లడిల్లిపోయాం. ఈరోజు ఆ గేటుని, ఇదే గేటు కొట్టుకుపోయింది ఆ రోజు, 19వ నంబర్ గేటు. ఈ గేటుని ఆ రోజు తాత్కాలికంగా ఆపాం. ఇవాళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ న్యూ గేటు పెట్టాం. ఇదే కాదు, మొత్తం 33 గేట్లని మార్చడంలో 18 గేట్లు ఆల్రెడీ ఎరెక్ట్ అయ్యాయి. ఎవరు కూడా బహుశా మీరు కూడా ఇక్కడ ఇంత పని జరుగుతుందని మీరు ఊహించుండరు. సో నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉన్నాం, చేయడం కాదు, డే అండ్ నైట్, గంటలు రోజులు ప్లానింగ్ జరిగింది. భారతదేశ చరిత్రలో ఒకే సీజన్లో గేట్లు తొలగించడం, వాటికి టెండర్లు పిలవడం, కొత్త గేట్లు పెట్టడం, ఇవి ఎప్పుడు కూడా ఒక సీజన్లో జరిగిన దాఖలాలు ఎక్కడ కూడా లేవంటున్నారు. కళ్ళ ముందు సజీవంగా ఒకే సీజన్లో కంప్లీట్ చేసాం. మేము మే ఎండ్ కంప్లీట్ చేయాలనుకున్నాం. ఇదే స్పీడ్లో కంటిన్యూ అయితే ఏప్రిల్కే క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైతులకు ఇవాళ భరోసాని ఇవ్వగలుగుతున్నాం. ఎస్, తుంగభద్రలో వచ్చే సీజన్కి పూర్తి స్థాయిలో నీళ్లు నిలుపుతాం. ఈ మహాయజ్ఞంలో నిపుణుడు కన్నయ్య నాయుడు పాత్ర చిరస్మరణీయం. గేటు కొట్టుకుపోయినప్పుడు ఆయన చూపిన తెగువ, ఆ తర్వాత గేట్ల మార్పిడిలో ఆయన ఇచ్చిన సలహాలు ప్రాజెక్టుకు వెన్నెముకగా నిలిచాయి. పాత గేట్లను తొలగించేటప్పుడు డ్యామ్ స్ట్రక్చర్కి ఎటువంటి హాని కలగకుండా గ్యాస్ కట్టర్లతో ఎంతో సున్నితంగా కోత కోశారు. కొత్త గేట్లు అమర్చిన తర్వాత కూడా వాటి సీలింగ్ పక్కాగా ఉందా, నీరు లీక్ అవ్వకుండా రబ్బర్ సీల్స్ సరిగ్గా కూర్చున్నాయా అనేది ప్రతి అంగుళం తనిఖీ చేశారు. ఈ గేట్ల తయారీలో ఉపయోగించిన స్టీల్ నాణ్యతను కూడా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండేలా చూశారు. ఒకే సీజన్లో 33 గేట్లు అమర్చటం అనేది భారతీయ సాగునీటి రంగంలో ఒక సరికొత్త రికార్డుగా నిలిచిపోయింది. ఇది ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం. రాయలసీమ రైతులకు ఈ వార్త ఒక పండుగ లాంటిది. అనంతపురం జిల్లాలోని హెచ్ఎల్సి, కర్నూలులోని ఎల్ఎల్సి కాలువల ద్వారా నీరు అందాలంటే తుంగభద్ర నిండుగా ఉండాలి. పాత గేట్ల లీకేజీల వల్ల ఏటా 100 టీఎంసీల నీరు వృధాగా పోయేది. కానీ ఇప్పుడు కొత్త గేట్ల వల్ల ఒక్క చుక్క నీరు కూడా వృధా అయ్యే అవకాశం లేదు. దీనివల్ల ఆయకట్టు చివరి భూములకు కూడా సకాలంలో సాగునీరు అందుతుంది. ముఖ్యంగా వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ఈ ప్రాజెక్టు భరోసా ఇస్తుంది. తమ కష్టాలను గుర్తించి ఇంత వేగంగా పనులు పూర్తి చేసినందుకు రైతులు ప్రభుత్వానికి, అధికారులకు పాలాభిషేకాలు చేస్తున్నారు. రైతు పక్షపాతి అని చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించుకున్నారని అన్నదాతలు కొనియాడుతున్నారు. సీమ నేల ఇప్పుడు పులకించిపోతోంది. రైతుల పైన ఉండే శ్రద్ధ, అభిమానము, అట్లాగే ఒక బాధ్యత, రాయలసీమ పైన ఆయనకున్న ప్రత్యేకమైన ప్రేమకు
మారుతున్న ఈ గేట్లే ప్రత్యక్ష నిదర్శనాలుగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక సీజన్లో 33 గేట్లను మార్చడం ఒక చరిత్ర. అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. ఆయనే చొరవ చూపకపోయి ఉంటే ఇది సాధ్యపడేది కాదు. మొదట ఆయన ఇనిషియేటివ్ చేశాడు, తర్వాత కర్ణాటక ప్రభుత్వం సకాలంలో స్పందించింది. 2 రాష్ట్రాల్లో భిన్నమైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ సమన్వయంతో కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో సకాలంలో టెండర్లు పిలవడం, నిపుణుల కమిటీలు దఫాలుగా ఇక్కడ సందర్శించి వీటి పటిష్టతను పరీక్షించడం చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఒకే సీజన్లో, గత సీజన్లో మనం గేటు కొట్టకపోయిన ప్రమాదాన్ని చూసాం. ఒక సీజన్ మారకముందే అన్ని గేట్లను మార్చడం అనేది నిజంగా ఒక చరిత్ర. దీనివల్ల రాయలసీమ జిల్లాలకు, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాలకు ఎంతగానో మేలు జరుగుతుంది. ఈరోజు ఈ 2 జిల్లాల్లో పంటలు పండుతూ ఉన్నాయంటే, తాగడానికి నీళ్లు లభిస్తూ ఉన్నాయంటే దానికి కారణం ఈ తుంగభద్ర రిజర్వాయరు. ఈ రిజర్వాయర్ను మరో 50 సంవత్సరాల పాటు మనం కాపాడుకునే విధంగా ఈ గేట్ల అమరిక జరుగుతూ ఉంది. ఇది మా హయాంలో జరగడం మాకందరికీ కూడా చాలా సంతోషదాయకమైన అంశం. అయితే తీవ్రమైన ఆందోళన చెందారు. ఒక గేటు కొట్టకపోయిందంటే మా పంటలు పండుతాయా, ఈ సంవత్సరం పంటలన్నీ ఎండిపోతాయా, మాకు నష్టం వస్తుందా అనే ఆందోళన వ్యక్తమైంది. ఆ సమయంలో రికార్డు సమయంలోనే గేటు స్టాప్ లాక్ అమర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత వర్షాలు బాగా కురవడం వల్ల మనం 200 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్ నుంచి కర్ణాటకకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఈ 2 రాష్ట్రాల్లో ఉండే రైతులు చాలా ఆనందపడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రతి రైతు నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఘనత వెనుక ఉన్న టీం వర్క్ అమోఘం. కేవలం ఇంజనీర్లు మాత్రమే కాదు, ప్రాణాలకు తెగించి పనిచేసిన కూలీలు, డ్రైవర్లు, టెక్నీషియన్ల శ్రమ మరువలేనిది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను ఫాస్ట్ ట్రాక్లో మంజూరు చేసింది. అలాగే ఉమ్మడి ప్రాజెక్టు అయినందున కర్ణాటక ప్రభుత్వం తన వంతు సహకారాన్ని పూర్తిగా అందించింది. సమైక్య స్ఫూర్తితో 2 రాష్ట్రాలు కలిసి పనిచేస్తే ఎలాంటి అసాధ్యమైన పనులనైనా సాధించవచ్చని తుంగభద్ర నిరూపించింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో రాయలసీమకు మరో 50 ఏళ్ల పాటు సాగునీటి డోకా లేదని నీటిపారుదల నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది 2 రాష్ట్రాల మధ్య స్నేహ వారధిగా కూడా నిలిచింది. ప్రభుత్వాలంటేనే ప్రజలకు నమ్మకాలు పోయినాయి, ప్రాజెక్టులు వస్తాయంటేనే నమ్మకాలు పోయినాయి. ఇవేవో మాట్లాడుతుంటారులే, ఫోటోలు కొడతారు, శంకుస్థాపనలు చేస్తారు అని. మేము లాస్ట్ టైం హంద్రీనీవాకు బడ్జెట్ పెట్టాం, ఒక సీజన్లో బడ్జెట్ పెట్టాం, ఒకే సీజన్లో వైడనింగ్ చేసాం, అదే సీజన్లో బిల్లుల పేమెంట్ కూడా అయిపోయింది. ఈ 31st లో 80-85% ఆఫ్ పేమెంట్స్ మేము కంప్లీట్ చేసాం హంద్రీనీవా మీద. ఇవాళ అదే సైమల్టేనియస్గా గేట్ల మీద నిర్ణయం తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒకే వర్డ్ చెప్పాడు, గో ఆల్ అవుట్, టేక్ యువర్ డెసిషన్స్. ఆ నమ్మకం, భరోసాతోటి ఇవాళ మేము సపోర్ట్ నిర్ణయం తీసుకున్నాం. కర్ణాటక ప్రభుత్వం సహకరించింది, సిడబ్ల్యూసి గైడెన్స్ ఇచ్చింది. సో వాటితో ఆ నమ్మకం, రైతుల పట్ల మాకున్న కమిట్మెంట్ ఇవాళ కంప్లీట్ చేసుకోగలిగాం. డెఫినెట్గా ఇది రైతుల ప్రభుత్వం, నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉండేటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దిక్కు లేదు, పులిచింతల గేటు కొట్టుకుపోతే దిక్కు లేదు, మరి అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కొట్టుకుపోతే దిక్కు లేదు. ఇవాళ ప్రాజెక్ట్ ప్రయారిటీలను బట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎస్, ఇంకా మా ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి, బట్ వీఆర్ వర్కింగ్. మేము పని చేస్తూనే ఉన్నాం నిరంతరం అనటానికి తుంగభద్ర, మొన్న హంద్రీనీవా, ఇవాళ తుంగభద్ర సజీవ తార్కాణం. ఇనుప గేటు చేత్తో ఇట్లా పట్టుకుంటే పొడి పొడి అయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే నిజంగా 19వ గేటు కొట్టుకుపోయింది అని అంటే ఇప్పటికే అది అవుట్లివ్డ్ ఇట్స్ పర్పస్ అనేది అర్థమైంది కాబట్టి ఇవాళ మారుస్తున్నాం. మాకు ఇవాళ డౌట్ వచ్చింది, ఈ చైన్లు బలంగా ఉన్నాయో లేదో అని. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని అడిగాం, మార్చాలా వద్దా అనేటువంటి. మారిస్తే మంచిది అన్నారు, ఖర్చు అయినా సరే మార్చేయమన్నాం. ఇప్పుడు డెసిషన్ తీసుకున్నాం. సో గేట్లు కంప్లీట్ అయ్యే లోపల చైన్లను కూడా కంప్లీట్ చేస్తాం మేము. అంటే మరో 50 సంవత్సరాల పాటు తుంగభద్ర ఈ రైతులకు ఉపయోగపడేలాగా తయారు చేస్తాం. మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినట్లుగా ఇది కేవలం గేట్ల మార్పిడి మాత్రమే కాదు, ఇది రాయలసీమ ఆత్మగౌరవ ప్రతీక. గత 5 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులకు ఈ ఘటన ఒక కనువిప్పు. అభివృద్ధి అంటే కేవలం కాగితాల మీద సంతకాలు కాదని, క్షేత్రస్థాయిలో
రిజల్ట్స్ చూపడమేనని ఈ ప్రభుత్వం నిరూపించింది. వర్షాకాలం ఆరంభంలోనే కొత్త గేట్లు సిద్ధమవడం వల్ల ఈసారి వచ్చే ప్రతి చుక్కను నిల్వ చేసుకునేందుకు తుంగభద్ర సిద్ధమైంది. అటు కర్ణాటకలోని బళ్ళారి, కొప్పల్, ఇటు ఏపీలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలు సస్యశ్యామలం కాబోతున్నాయి. తుంగభద్రమ్మ మళ్లీ నిండుగా మురిసిపోతోంది. ఈ విజయం భవిష్యత్తు సాగునీటి ప్రాజెక్టులకు ఒక రోల్ మోడల్గా నిలవనుంది. తుంగభద్ర ప్రాజెక్టులో జరిగిన ఈ మార్పు ఆంధ్రప్రదేశ్ జల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఆపద వచ్చినప్పుడు కుంగిపోకుండా దాన్ని పరిష్కరించి భవిష్యత్తు తరాలకు భరోసా ఇచ్చిన తీరు ఆదర్శనీయం. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసిన ఇంజనీర్లకు, నిధులు కేటాయించిన ప్రభుత్వానికి, సహకరించిన పొరుగు రాష్ట్రానికి రాయలసీమ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. రాబోయే కాలంలో తుంగభద్ర నీళ్లతో ఈ నేల తడిసి బంగారు పంటలు పండాలని కోరుకుందాం. మట్టిని నమ్ముకున్న రైతు గెలిచిన వేళ తుంగభద్ర పులకించిపోతోంది. ఇది కేవలం ఒక ముగింపు కాదు, రాయలసీమ ప్రగతికి ఒక కొత్త ఆరంభం. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ పైన గేట్ల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా మొత్తంగా తుంగభద్ర డ్యామ్ అధికారులు అనుక్షణం ఇక్కడే ఉండి కూడా పూర్తి స్థాయిలో పనులు పర్యవేక్షిస్తున్నారు. అయితే మాన్సూన్ వచ్చే సీజన్కి, వర్షాలు వచ్చే సీజన్కి మొత్తంగా పూర్తిగా అన్ని గేట్లను కూడా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం సార్ చెప్పండి, ఇక్కడ గేట్ల పనులు ఎంతవరకు వచ్చాయి, ఇప్పటివరకు ఎన్ని గేట్లు అమర్చారు, ఏంటి సార్? ఇప్పటి వరకు 28 గేట్లు డిస్మాండ్లింగ్ చేశాము. 21 గేట్లు పూర్తి ఎరెక్షన్ చేశాము. ట్రయల్ రన్ కూడా 6 గేట్లు ట్రయల్ రన్ కూడా అయిపోయినాయి. మిగతా గేట్లు కూడా అన్ని ఏప్రిల్ ఎండింగ్కు కూడా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు యాక్చువల్లీ జూన్ వరకు ఏజెన్సీకు టైం ఇచ్చాము, కానీ విత్ ఇన్ మే లోపల మేము కంప్లీట్ చేసి అన్ని ట్రయల్ రన్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పటికీ 21 గేట్లు కంప్లీట్ అయిపోయినాయి, ఎరెక్షన్ అయిపోయినాయి. ట్రయల్ రన్ మాత్రం 6 గేట్లు అయినాయి. అంటే ప్రస్తుతం అయితే గతంలో అయితే 70 సంవత్సరాల వరకు కూడా గేట్లు మార్చిన పరిస్థితి లేదు. 2024లో కూడా 19 గేట్లు పూర్తి స్థాయిలో కొట్టుకుపోయిన పరిస్థితి. అప్పుడు రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎలాంటి గేట్లు అమర్చారు, అంటే ఎలాంటి స్టీల్ని వాడారు, ఈ గేట్లు ఎన్ని సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంది? మనం గేట్లు స్టాండర్డ్ స్టీల్స్ ఇక్కడ మనకు జిందాల్ స్టీలు, సెయిల్, తర్వాత విశాఖ ఉక్కు, ఆ స్టీల్ మాత్రమే వాడాము. ఆ చేసిన ప్రతి పనిని కూడా ఇంచ్ బై ఇంచ్ టెస్టులు చేసేసి మొత్తం ఇంచ్ బై ఇంచ్ అన్ని వెల్డింగ్ టెస్టులు అన్ని 4 టైప్ ఆఫ్ టెస్టులు చేసేసి ఎక్కడ చిన్న మిస్టేక్ ఉన్నా దాన్ని రెక్టిఫై చేసేసి ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసి గేట్లన్నీ ఎరెక్షన్ వెల్డింగ్ ఇది చేస్తున్నాం. అంటే గతంలో క్రస్ట్ గేట్లు ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం గతంలో గేట్ కొట్టుకుపోయిన పరిస్థితి, దాన్ని లిఫ్ట్ చేయడానికి, డౌన్ చేయడానికి కూడా లేని పరిస్థితిలో ఉండింది. ఇప్పుడు ఏమన్నా మరి ఎప్పుడైనా ప్రమాదం జరిగితే దాన్ని ఎలా ఫేస్ చేసేందుకు ఈ గేట్లు ఎలా అమరుస్తున్నారు? అంటే గేట్లకు మనకు వేరే కాంక్రీట్ స్ట్రక్చర్లలో అయితే స్టాప్ లాక్ గేట్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇది మ్యాసనరీ డ్యాము, దీనికి అటువంటి పాసిబిలిటీస్ ఏమీ లేవు. అలాంటిది ఏదైనా జరిగితే కొంచెం ఇబ్బందినే, కానీ ఆ ప్రొవిజన్ పెట్టుకోవడానికి మనకి ఏమాత్రం ఛాన్స్ లేదు. ఓకే, మొత్తంగా తీసుకుంటే కదా డ్యామ్ కెపాసిటీ ఎంత ఉంది అసలు? ఈసారి ఇప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో గేట్లు అన్నీ కూడా అమర్స్తున్నారు. పూర్తి స్థాయిలో నీటి మట్టం పెట్టే అవకాశం ఉందంటారు? తప్పకుండా ఈసారి మేము కంప్లీట్గా ఫుల్గా నింపుకొని పెట్టుకుంటాము. లాస్ట్ టైం 80 టీఎంసీలకే రెస్ట్రిక్ట్ చేశాము, బట్ ఈసారి మాత్రం మేము 105 టీఎంసీ కూడా నిల్వ చేస్తాం. ఓకే రైట్. సార్ చెప్పండి, పూర్తి స్థాయిలో ఇక్కడ పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. గేట్లకు చైన్స్ కూడా కొత్తవి మార్చాలని చెప్పేసి ఇప్పుడే చెప్తున్న పరిస్థితి, ఎలా చేస్తున్నారు ఇవన్నీ? ఓకే, chains already we have given tender. I think around 5.8 crores that one. They told actually within a day they will replace actually chain. Like that, I think even if they will keep actually 2 batches, within 16 days it will be completed. ఓకే, ఇప్పటికీ 22-23 గేట్లు మాత్రమే పూర్తయ్యాయి. ఒక్కొక్క గేటు తీయడానికి అలాగే పెట్టడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది, ఏంటి అసలు? Actually they took 5 days actually for dismantling the gate, and then again 2 batches are there. Not the 2 batches means 2 different type of subcontracts.
Main contractor has given. One is Kalpesh batch, another is Srinivas Karnool batch. Karnool batch actually even they are lowering actually within day all end batches, end boxes and horizontal girders. They are taking actually 2 days for skin plate. Here similarly this batch is taking actually initially I think 5 days they took total. This batch has taken only 3 days. ఇంత పెద్ద స్థాయిలో డ్యామ్కి గేట్లు రీప్లేస్ చేస్తున్నారు. ఎక్కడైనా కూడా ఒకేసారిగా ఇన్ని గేట్లు ఎక్కడైనా మార్పు చేసిన అవకాశం ఎక్కడైనా ఉందా దేశంలో? Even I think these people attempted to do in Farakka barrage, but there actually some even when compared to this one dam, it is still difficult that place. But I think they have not done that much. But this is size is equal actually 60 feet by 20 feet. That is also same thing. That's why we have gone for tender actually, keeping in mind that good contractors should come. That's why this work is going very fast. అంటే ఇప్పుడు గేట్లు కూడా హైట్ కావచ్చు, అలాగే వెడల్పు కావచ్చు, మందం విషయంలో ఎలాంటి నియమాలు తీసుకున్నారు ఏంటి? Earlier gate is made up of actual truss girder. This is plate girder. Even I think still we have not no better actually no weight actually we used actually, and then this one. There is no compromise on that. డ్యామ్ అధికారులు చెప్తున్న పరిస్థితి మరొక 40 నుంచి 50 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్యామ్ గేట్లు పూర్తి స్థాయిలో అమర్చున్నామని, మరొక నెలన్నర సమయంలో పూర్తి స్థాయిలో గేట్లని కూడా పూర్తిగా అమర్చేసి డ్యామ్ ఏదైతే వర్షాలు వచ్చే సమయానికి పూర్తి స్థాయిలో డ్యామ్లో నీటిని నిల్వ ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా9 న్యూస్, తుంగభద్ర డ్యామ్ నుంచి. చూశారుగా, సంకల్పం ఉంటే ఆపదను కూడా విజయంగా మలచవచ్చని తుంగభద్ర సాక్షిగా నిరూపితమైంది. 33 గేట్ల మార్పిడితో రాయలసీమ రైతాంగానికి ధైర్యం వచ్చింది. ప్రభుత్వం ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని పెండింగ్లో ఉన్న మిగిలిన సాగునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని రైతాంగం కోరుకుంటోంది.